పిల్లలకి బనానా తినమనిస్తే సగం తిని సగం వదిలేస్తారు. అదే బనానాతో ఐస్ క్రీమ్ చేస్తే ఎంజాయ్ చేస్తూ తింటారు. ఎందుకంటే క్రీమీగా చాలా చాలా బాగుంటుంది. ఎలాగో సమ్మర్ కాబట్టి ఇలా చేసి పెట్టండి, రోజుకి 2 అయినా తినేస్తారు. ఫస్ట్ 4 అరటి పండ్లను తీసుకొని దానిపైన ఉన్న తోలు తీసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు వీటిని జ్యూసర్ జార్లో వేయాలి. అలాగే 5-6 బాదం, కొన్ని కాచి చల్లార్చిన చిక్కటి పాలను, అలాగే నేను తేనె వేస్తున్నాను. మీకు కావాలనుకుంటే 4-5 టేబుల్ స్పూన్ల చక్కెరను వేసుకోవచ్చు. అరటి పండ్ల స్వీట్నెస్ ని బట్టి ఎంత చక్కెర పడుతుందో అంత వేసుకోవాలి, లేదా తేనె అయినా వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన బనానా జ్యూస్ ని ఐస్ క్రీమ్ మోల్డ్స్ లో వేసుకోవాలి. ఐస్ క్రీమ్ మోల్డ్స్ లేకపోతే టీ గ్లాస్ లో అయినా వేసుకోవచ్చు. ఒకసారి ఇలా డిప్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ జ్యూస్ థిక్ గా ఉంటుంది కాబట్టి లోపల ఏమైనా గ్యాప్స్ ఉన్న పోతాయి. ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్ లో 8 అవర్స్ పెట్టాలి. నేను ఓవర్ నైట్ పెట్టాను. ఫ్రిడ్జ్ లో నుండి తీసి ఒకసారి వాటర్ లో ఇలా డిప్ చేస్తే ఇలా ఈజీగా వచ్చేస్తాయి. అంతే అండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అలాగే వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో ఛానల్ కి వెళ్ళి చూడండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.